పటేల్ కుటుంబం ఎన్నో సంవత్సరాల తరువాత ఒకే చోట అనుకోకుండా కలుస్తుంది. తల్లి మీనారాణి చిరకాలంగా బంధాలను ముడిపెట్టే వ్యక్తి ఆదివారం భోజనం పేరిట వారిని ఇంటికి పిలుస్తుంది. ఆమె భర్త రాజ్ ఓ దూరంగా ఉన్న నిగూఢ స్వభావం గలవాడు. అతను పాత సంబంధాల విషయంలో కఠినమైనవాడు. విశేషంగా తన తమ్ముడు రవిని ఓ గొడవ తరువాత విడిచిపెట్టి ఉండటం దీనికి నిదర్శనం. పెద్ద కూతురు అనిక ఓ కార్పొరేట్ కెరీర్ పరంగా విజయవంతురాలు, కానీ కుటుంబానికి దూరంగా మారిపోయింది. జై రెండో కుమారుడు బహిరంగంగా సరదాగా కనిపించే ఆయన లోపల తన లక్ష్యాలపై అయోమయంలో ఉన్నాడు. అతను యూనివర్సిటీని మానేసి రహస్యంగా సంగీతాన్ని అనుసరిస్తున్నాడు. చిన్న కూతురు రాణి నిశ్శబ్దంగా ఉండే, ప్రబుద్ధతతో కూడిన వయసులోకి అడుగుపెడుతున్న అమ్మాయి. ఆమె తనలో తానుగా ఆలోచిస్తూ మావయ్య రవితో ఆన్లైన్లో మాట్లాడుతూ ఉంది. ఆ విషయం ఆ ఇంట్లో యావత్తూ అనుచితమే. ఆ భోజనపు వేళ అనుకున్నది కంటే ఎక్కువగా మారుతుంది. అనిక తాను కెనడాకి పర్మనెంట్గా వెళ్లిపోతున్నదని చెబుతుంది. ఈ ప్రకటన తల్లి మీనాకు దెబ్బ. దానితో పాటు జై తన నిజాన్ని బయటపెడతాడు. తాను సంగీతంపై పూర్తిస్థాయిలో దృష్టి సారించాడని, ఇంతలో రాణి చెప్పిన విషయం తన మావయ్యతో మాట్లాడుతున్నదని రాజ్ను ఆగ్రహానికి గురిచేస్తుంది. కాని ఈ కట్టుదిట్టమైన క్షణాల్లో మీనారాణి తాను వాస్తవానికి ఎందుకీ కుటుంబ భోజనాన్ని ఏర్పాటు చేసిందో చెబుతుంది. ఆమెకు త్వరితగతిన జ్ఞాపకశక్తిని కోల్పోయే అల్జైమర్ ప్రారంభమయ్యింది. ఆమెకి తెలిసిన జ్ఞాపకాలన్నీ మసకబారిపోతున్నాయి. ఈ భోజనం ఆమెకు, వారు అందరూ ఆమె ముందు ఇలా గుర్తుండిపోయే చివరి అవకాశం కావచ్చు. ఈ విన్నపంతో కుటుంబ సభ్యుల మధ్య భావోద్వేగాలు ఉప్పొంగుతాయి. రాజ్ మొదట జైపై ఆగ్రహం వ్యక్తం చేస్తాడు, కాని చివరికి అతనికి సంగీతంపై ఆసక్తి ఉన్నదని, ఒకప్పుడు తనకు ఆ కల ఉందని చెప్పి అతనితో అనుబంధాన్ని పంచుకుంటాడు. చివరి సన్నివేశంలో రాణి జై రాసిన సంగీతాన్ని వాయిస్తుంది. అది ఒక మానసికంగా కదిలించే పాట. మర్చిపోకముందు ఆ స్వరం కాసేపు ఇంటి గోడల మధ్య మౌనంగా మారి అందరిలో ఏదో అనిపించేలా చేస్తుంది. మాటల కంటే పదాలు, పదాల కంటే సంగీతం ఈ కుటుంబాన్ని మళ్లీ ఒక సంకేతంగా జతచేస్తుంది.